6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల విషయంపై ప్రశ్నిస్తే మాపై దాడి చేస్తున్నారని ఆరోపించిన కడియం కాంగ్రెస్ హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రశ్నించారు. వాటిపైన ఒక భరోసా కల్పించే విధంగా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు శ్వేతపత్రాలపైన వైట్ పేపర్ పబ్లిష్ చేశారు, ఫైనాన్సెస్ పైన శ్వేతపత్రాలు ప్రకటించారు, ఇంకా అనేక రకాలుగా పవర్ పైన శ్వేతపత్రాన్ని ప్రకటించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు కూడా వేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల పైన ఎప్పుడు ఏ హామీ ఏ రకంగా అమలు చేయబోతున్నారో అది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తే వాళ్ళు కొంత నిమ్మలంగా ఉంటారు, కొంత భరోసాతో ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన తేదీలను, మీరు రద్దు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు మేమేదో అక్కస వెళ్ళగక్కినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, భావ్యం కాదు. ఇప్పటికైనా ఈ హామీల పైన రాష్ట్ర ప్రజలకు, లబ్ధిదారులకు స్పష్టత వచ్చే విధంగా మీ వైపు ప్రభుత్వ పరంగా ప్రకటన ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలనే ఆలోచన ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాటిపైన స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నాను. వాటిపైన ఒక భరోసా కల్పించే విధంగా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు శ్వేతపత్రాలపైన వైట్ పేపర్ పబ్లిష్ చేశారు, ఫైనాన్సెస్ పైన శ్వేతపత్రాలు ప్రకటించారు, ఇంకా అనేక రకాలుగా పవర్ పైన శ్వేతపత్రాన్ని ప్రకటించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు కూడా వేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల పైన ఎప్పుడు ఏ హామీ ఏ రకంగా అమలు చేయబోతున్నారో అది కూడా